ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానులు ఎందుకు అంత డిఫరెంట్గా ఉంటారు? వాళ్ళు ఎందుకు అంత గొప్పవాళ్ళు? వాళ్ళు ఎందుకు అంత యూనిక్? వాళ్ళు ఎందుకు అంత ఈ సమాజంలో అందరికంటే ఆదర్శవంతులు? నమస్కారం అందరికీ. ఈరోజు నేను సినిమా గురించి చెప్పట్లేదు, ఒక మనస్తత్వం గురించి మాట్లాడుతున్నా. ఒక హీరోని ఎందుకు ఎంత ప్రేమిస్తారు? హిట్ ఉన్నప్పుడు అందరూ అభిమానులే. ఓకే, షారుఖ్ ఖాన్ నా ఫేవరెట్ అంటాడు. దిల్ వాలే దుల్హన్ రిలీజ్ అవుతాయి హిట్ అవ్వగానే. ఇంకోటేది హిట్ అవుతే వెంబటే ఘరానా కూడా హిట్ అవుతే చిరంజీవి నా ఫేవరెట్ అంటాడు. ఇదంతా ఒక మాస్ ఫోబియా. అప్పట్లో నాగార్జునకి ఇలాగనే శివ హిట్ అవుతే మేము ఫ్యాన్స్ అన్నారు, ఇంటర్మీడియట్ బుడ్డగాళ్ళు. ఇవాళ అదే ఇంటర్మీడియట్ బుడ్డగాళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చుంటే వాళ్ళకి ఇవాళ నాగార్జున గురించి వాళ్ళు ఒక్కడు మాట్లాడరు. నాగార్జున వాళ్ళకి చైల్డ్హుడ్ మెమరీ కూడా కాదు. సో అది అక్కడ ఏంటంటే ఒక మాస్ ఫోబియా ఉంటుంది హీరోయిన్ మీద. మందితో పాటు మనం కూడా గుంపులో గోవిందలాగా ఏదో చెప్తూ ఉంటారు. అయితే కృష్ణ గారి దగ్గరికి వచ్చేసరికి కృష్ణ గారి అభిమానుల కథ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఒకప్పుడు కృష్ణ గారు తెలుగు సినిమా నెంబర్ 1 హీరో. చాలా సంవత్సరాలు, నేను 68 నుంచే ఆయన నెంబర్ హీరో, 85 వరకు కూడా ఆయన నెంబర్ 1 హీరో, 87 వరకు ఆయన నెంబర్ హీరో. అయితే ఎన్నో సాంకేతిక విప్లవాలు, కొత్త ప్రయోగాలు ఆ సమయంలో ఆయనకు అభిమానులు లక్షలు ఉండటం అది కూడా ఆశ్చర్యం కాదు. ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలు మొత్తంలోనూ అప్పుడు యువత కృష్ణ గారి అభిమానులే కదా. మొత్తం ఫ్యాన్స్ ఎవరు లేరు, వేరే హీరో మీరే చూసుకోండి. ఆ టైంలో ఎవరు లేరు. కృష్ణరాజు, శోభన్ బాబు, రామారావు నాగేశ్వరరావు క్వశ్చన్ లేదు. రామారావు గారు గొప్ప నటుడే గాయిండొచ్చు, కానీ రామారావు గారు 75 నుంచే యువకులకు నచ్చే ఆహార్యం అదంతా పాత్రలో లేవు. ఆయన మంచి నటుడు అనేది. కానీ కృష్ణ గారి ఫ్లాప్లు వచ్చినప్పుడు ఆయన పని అయిపోయింది అనుకున్నారు. ముఖ్యంగా 88 నుంచి 90 లోపల ట్రెండ్ మారినప్పుడు ఈ శివ గివ అన్నీ వచ్చి కృష్ణ గారేమో ఇంకా అల్లుడి దిద్దున కాపురం ఇలాంటి సినిమాలు చేస్తున్నప్పుడు కృష్ణ గారి అభిమానులు కూడా కొంతమంది ఆయనకి సినిమాలు చూడటం మానేశారు. అయితే చాలామంది మీకు అప్పుడు బయట కనపడేది ఓన్లీ నాగార్జున ఫ్యాన్స్, వెంకటేష్ ఫ్యాన్స్. కృష్ణ అనేవాడు ఒకడు ఉన్నాడని, ఆయన హీరో అని కూడా వాళ్ళు కన్సిడర్ చేయని పరిస్థితిలో ఉన్న రోజుల్లో కృష్ణ ఫ్యాన్స్ కనపడుతున్న నవ్వే పరిస్థితులు కూడా ఉండేవి. చాలామంది బయటకు కూడా చెప్పుకునేవాళ్ళు కాదు నేను కృష్ణ ఫ్యాన్ అని. నేను అలాంటి కాదు. ఓకే, ఎనీ కేస్ కృష్ణ గారి ఫ్యాన్స్ కృష్ణ గారి సినిమాలు 89, 88లో ఇంకా చుట్టం ఆపేశారు. అల్లుడి దిద్దున కాపురం, ఇంద్రభవనం లాంటి సినిమాలు చూసి. అయితే నెంబర్ 1 అమ్మదొంగ ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు అవి యాక్చువల్గా వేరే హీరోతో తీస్తే అలా అవి గొప్ప ట్రెండ్ సెట్టింగ్ మూవీలు కాదు. శివ కాదు, గీతాంజలి కాదు, కానీ సూపర్ డూపర్ హిట్ అయిపోయినాయి. ఆ శివ గీతాంజలి మించి ఇట్టేనని అడిగితే నెంబర్ 1 రూపాయికి 7 రూపాయలు కలెక్ట్ చేసింది. అమ్మదొంగ విపరీతంగా కలెక్షన్, బడ్జెట్ నథింగ్ అసలు. సో ఎందుకు అంత పెద్ద హిట్ అయినాయి అంటే కృష్ణ గారి ఫ్యాన్స్ యావరేజ్గా ఉన్నా సరే కృష్ణ గారి సినిమాలు లేపేస్తారు. అంటే అంతమంది అంత మొత్తం స్టేట్ అంతా ఆయన ఫ్యాన్స్ ఉన్నారు. సో నా అభిప్రాయం ప్రకారం దీనికి 3 కారణాలు ఉంటాయి. మొదటిది, అభిమానం ఇక్కడ వ్యక్తిని దాటిపోయి వ్యక్తిత్వాన్ని ప్రేమించడం. కృష్ణ గారి సినిమాలో ఒక ప్రత్యేకమైన స్టైల్ ఉంటుంది. ఆయన ఎప్పుడు కూడా భయపడే హీరో కాదు. కొత్త ప్రయోగం అంటే ముందు ఉండేవారు, కొత్త టెక్నాలజీ అంటే ముందుకు తీసుకెళ్ళేవాళ్ళు, రిస్క్ అంటే వెనక తగ్గేవాళ్ళు కాదు. ఆయన వ్యక్తిత్వంలో ఆ డాషింగ్నెస్ ఉంది, అలాగే మంచితనం. మిగతా వాళ్ళలా కాదు ఆయన. మిగతా వాళ్ళలాగా జాగ్రత్తపరుడు కాదు. సినిమానే ప్రాణం ఆయనకి, ప్రజలే ఆయనకి బహిర్ప్రాణం అంటారు చూసారా, అట్లా. రెండో కారణం ఏంటంటే కృష్ణ గారిలో చాలామంది తెలియదు, అభిమానులు కూడా తెలుసు, ఒక అంతర్జాతీయ ఇమేజ్ ఉంది. ఇప్పుడు మీకు షాన్ కానరీ, రాజర్ మోర్, క్లింట్ ఈస్ట్వుడ్లో ఒక స్టైల్ ఉంటుంది, ఐకాన్స్ లాగా ఉంటారు వాళ్ళు. అలాంటి ఒక పర్సనాలిటీ కృష్ణ గారికి ఉంది. అది ఒకసారి అలాంటి హీరో మీరు గమనించండి, కావాలంటే వెళ్ళి అలాంటి హీరో మళ్ళీ లేడు అసలు ఆ టైంలో. నాగేశ్వరరావు, రామారావు గారు కూడా ఆ పర్సనాలిటీ లేదు, చిరంజీవి, బాలకృష్ణ కూడా ఆ పర్సనాలిటీ లేదు, ఆ స్టైలు, ఆ సింప్లిసిటీ. అది అందుకే చాలామంది అభిమానులు దూరం అయ్యే క్వశ్చన్ లేదు, ఎందుకంటే వాళ్ళకి ఆల్టర్నేట్ లేదు. మూడో కారణం ఏంటంటే
నిజమైన అభిమానం ఎప్పుడూ కూడా విజయం మీద ఆధారపడదు. క్రికెట్లో ఒక జట్టుకి అభిమానులు ఉంటారు, ఓడిపోయినా కూడా మళ్ళీ స్టేడియానికి వస్తారు. అదేవిధంగా నిజమైన స్టార్ అభిమానులు కూడా ప్రతి సినిమా హిట్ అవుతుందని ఆశించరు, కానీ మంచి సినిమా వస్తే ఇది మన సినిమా హీరోని భుజాన వేసుకొని నిలబెడతారు. అది విశ్వాసం అంటే. కానీ ఈ అభిమానులు ఇంకో పరిస్థితిని కూడా ఎదుర్కొన్నారు. కొంతమంది నేను చెప్పినట్టుగాను, మీకు సినిమా అంటే టేస్ట్ లేదా, మీరంతా చాలా చీప్గా ఉన్నారు ఏంటి మీరు, కృష్ణకి అభిమానులు ఏంటి బాబా, ఏం పని లేదా, ఉద్యోగం లేదా నీకు అన్నట్టు నాకు ప్రశ్నలు కూడా ఎదుర్కొన్నారు ఒక టైంలో. కిషన్ రెడ్డి గారు వన్ ఆఫ్ ద సభలో ఆయన హోమ్ మినిస్టర్గా, డిప్యూటీ హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు చెప్పాడు ఆయన, మీరు నమ్మరు కానీ నవ్వుతారు కానీ అని కూడా అన్నాడు. నేను కృష్ణ అభిమాని అన్నాడు ఆయన. కృష్ణ అభిమాని వాడేవాడు. సో నమ్మరు కానీ నవ్వుతారు కానీ అంటే ఒక టైంలో చెప్పుకోవడం మానేశారు వీళ్ళు కృష్ణ అభిమాని, కానీ ప్రతివాడు కృష్ణ అభిమాని. అయితే ఇప్పుడు 2026కి వచ్చేద్దాం, అయిపోయింది 2026లో ఉన్నాం కాబట్టి. ఇప్పుడు కృష్ణ గారి అభిమానులందరూ 60 ఏళ్ళు దాటిపోయినాయి. కొంతమంది 50 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళకి చాలా కళ స్తబ్దుగా ఉన్నారు. వాళ్ళందరూ యూట్యూబ్లోని టీవీల్లోని కృష్ణ సినిమాలు చూస్తున్నారు. బయటకు వచ్చే యాక్టివిటీస్ ఏళ్ళలో భీమవరం ఎల్లులో మహేష్ బాబు 2-3 సంవత్సరాలకు ఒకసారి సినిమా చేస్తాడు. హైదరాబాద్ దాటి రాడు. ప్రజా కార్యక్రమాలు ఏమీ లేవు, సందడి లేదు. తన సినిమా పబ్లిసిటీ కోసం మాట్లాడతాడు అంతే. కృష్ణ గారి ఫ్యాన్స్ మరి ఉత్సాహం, వాళ్ళకి ఏం చేయాలి, వాళ్ళు 60 ఏళ్ళు వచ్చేసినాయి, ముసలాళ్ళు అయిపోయి మన జీవితం అయిపోయింది అనుకోవాలా. వాళ్ళకి అభిమాన హీరో లేడు. రజనీకాంత్ ఇప్పటికే యాక్ట్ చేస్తున్నాడు. రజనీకాంత్ ఫ్యాన్స్ ఇప్పటికీ థియేటర్లకు వెళ్తున్నారు. కృష్ణ గారి ఫ్యాన్స్కి అన్నీ కూడా గతం, ఇప్పుడేవి లేదండి. నెమ్మది వేసుకోవటమే. అగ్నిపర్వతం కటౌట్లు అక్కడ పెట్టారు, వజ్రయుధం కటౌట్లు ఇక్కడ పెట్టారు. ఇవన్నీ పాత ఫోటోలు చూసుకుంటూ ఉన్నారు వాళ్ళు. 60 ఏళ్ళు వస్తే పెద్ద వయసేం కాదు కదా. అయితే వచ్చాడండి జయకృష్ణ అని గమనించారు అందరూ. జయకృష్ణ ఎవరు? ఒకప్పుడు కృష్ణ ఫ్యాన్స్ అందరూ ఎంత అభిమానించి సూపర్ డూపర్ హిట్ అవుతాడు అనుకున్నారు. ఆహ్వానించిన రమేష్ బాబు కొడుకు. రమేష్ బాబు అప్పుడు హిట్ అవ్వలేదు. ఇప్పుడు వీళ్ళు జయకృష్ణ వచ్చారు, చూశారు మనం యాక్టివ్గా ఉన్నాం, జయకృష్ణ చాలా ప్రామిసింగ్ ఉన్నాడు, కమాన్ అనుకున్నారు వాళ్ళు. కమాన్ అనుకొని మన జయకృష్ణ ఒకసారి జయకృష్ణ సినిమా తీసిందేమో కృష్ణ గారి తమ్ముడు ఆదిశేషగిరిరావు గారు పూనుకొని చేశాడు 70 ఏళ్ల వయసులో. ఈ సినిమాని హిట్ చేద్దామని నిలబెడుతుందేమో కృష్ణ అభిమానులు 60 ఏళ్ళ వయసులో. జయకృష్ణ టూర్కి వెళ్తే ప్రతి ఊర్లోనూ వాళ్ళే 60 ఏళ్ళ సీనియర్ సిటిజన్స్ అంటారు, అందరూ కూడా బొకేలు పట్టుకొని వెయిట్ చేస్తున్నారు. రండి మా విగ్రహాలు ఆవిష్కరించండి, మా కృష్ణ గారి విగ్రహాలు పెట్టారు, రండి మాట్లాడదాం. జయకృష్ణతో హుషారుగా షోల్డర్ టు షోల్డర్ మాట్లాడుతున్నారు. పెద్దోళ్ళని అనుకోవట్లేదు ఎవరు. ఒక టీనేజ్ హీరో వెనకాల, మైకేల్ జాక్సన్ వెనకాల కుర్రోళ్ళు ఎట్ట పోతారు అట్ట పోతున్నారు వీళ్ళు. సో ఆ రకంగా సీనియర్ సిటిజన్లు అందరూ కూడా, పెద్దవాళ్ళందరూ కూడా అలాగెంతో ఉత్సాహం వచ్చింది వాళ్ళకి. ఈ సినిమా ఉత్సాహం తెప్పించింది. ఇదే సందర్భంలో అందరూ ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు, మహేష్ బాబు ఎక్కడ బాబు అని. ఇక్కడ ఏంటంటే మహేష్ బాబు ఉన్నా లేకపోయినా జయకృష్ణకి ఏమైనా ఫరక్ పడుతుందా అంటే వస్తాడేమో. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది, వస్తాడేమో, వెయిట్ చేద్దాం. సో చివరిగా చెప్పేది ఏంటంటే సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు ఒక హీరోని మాత్రమే ప్రేమించలేదు, ఒక వ్యక్తిత్వాన్ని ప్రేమించారు, ఒక ధైర్యాన్ని ప్రేమించారు, ఒక కొత్తదాన్ని ప్రేమించారు. అందుకే ఈ ప్రేమ ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా తగ్గలేదు. అదే ప్రేమ ఇప్పుడు జయకృష్ణకు కూడా ఆశీర్వాదంగా మారుతుంది. తెలుగు సినిమా మరో ఆసక్తికరమైన ప్రయాణాన్ని చూడొచ్చు. అందరికీ ధన్యవాదాలు.